హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? అయితే చాలా బాగున్నా. మేమైతే ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం ఏంటి అని వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడైతే ర్యాపిడో బుక్ చేసిన. సో లెట్స్ గో. జస్ట్ ఇప్పుడే ఇంటి నుండి బస్ స్టాప్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఆటోలో వెళ్తున్నాం. మేమైతే వర్షం పడుతుంది కొంచెం. ఇప్పుడైతే టైం 10:30 అట్లా అవుతుంది. ముందే స్టార్ట్ అయ్యే వాళ్ళం కానీ తన డెమో అయిపోయేసరికి 9 అయింది. 9 అయినాక డిన్నర్ చేసి మళ్ళీ బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని అయిపోయేసరికి టైం అయిపోయింది అనమాట. జస్ట్ ఇప్పుడే బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయినాం. అయితే మేము ఎలక్ట్రిక్ బస్సులో వెళ్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే అది కొంచెం స్పీడ్ వెళ్తుంది కాబట్టి వెళ్దాం అనుకుంటున్నాం అందులో. సో అది ఎప్పుడు వస్తుంది అని చెప్పి అడగనీకి వెళ్ళిండు. వాళ్ళైతే ఒక 10 minutesలో వస్తుందని చెప్పారు, కానీ ఒక 30-40 minutes అయింది. బస్సు అయితే రాలేదు అసలు. మేము వెయిట్ చేసుకుంటూనే ఉన్నాం ఇద్దరం కలిసి. అసలు ఫైనల్గా ఒక గంట వెయిట్ చేసినాక బస్సు అయితే వచ్చేసింది. ఎక్కేసి కూర్చున్నాము. ఆ బస్సు మళ్ళీ కదలడానికి అందరు ఎక్కడానికి కూడా కొంచెం టైం పట్టింది. మొత్తానికైతే స్టార్ట్ అయ్యేసరికి 11:30 అట్లా అయింది. ఇక మాకైతే నిద్ర పట్టలే. సో తను ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నాడు, నేను వీడియో తీసుకుంటున్నా. తర్వాత ఖాళీగా అట్లా ఫోన్ టైంపాస్ చేసుకుంటున్నా. బస్సులో అయితే అన్ని లైట్స్ ఆఫ్ చేసినారు, అందరు పడుకున్నారు ఆల్మోస్ట్. నాకైతే నిద్ర రావట్లే. తనైతే డిచ్ అయిపోయిండు, అంటే వీడియో కనిపించట్లే కానీ జస్ట్ లైట్గా అట్లా తీసిన చూడండి. సిద్దిపేట దాటినాకనైతే మధ్యలో ఒక దగ్గర ఆపిన్నారు. అప్పటికి ఇంకా వర్షం కూడా కొడుతున్నది. సో టీ తాగితే బాగుంటుంది అని చెప్పేసి తన్ని టీ తీసుకురమ్మని చెప్పిన. సో టీ తీసుకురావడానికి వెళ్ళిండు తనైతే. అంబియన్స్ అయితే బాగుండే, దిగాలనిపించింది కానీ వర్షం కొడుతుంది, ఎందుకు మళ్ళీ తలనొస్తలే నా అంతే అని చెప్పి దిగలేదు. తన టీ తీసుకొచ్చి ఇచ్చిండు నాకు. టీ అయితే తాగేసా. బస్ స్టార్ట్ అయిపోయింది. హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయినాం. మమ్మల్ని తీసుకెళ్ళడానికి అయితే బావ వస్తా అని చెప్పిండు. సో వెళ్తున్నాం మేము. అక్కడ బస్ స్టాండ్ బయట ఉన్నారు బావ అయితే. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అట్లా 3 అవుతుంది. ఎట్లయితే అట్లా అని చెప్పి 3 కొట్టినాం ముగ్గురం అయితే. వెనకాల కూర్చొని కెమెరా పట్టి వీడియో ఇస్తే కొంచెం భయం అయింది, ఫోన్ ఎడ కింద పడుతుంది అని చెప్పి సరే అని ఊరుకున్నా. ఇంటికైతే వచ్చేసినాం. ఇదైతే విషు వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇల్లు. సో వచ్చి నైట్ ఇక పడుకున్నాం కూలర్ వేసుకొని మంచిగా. ఒక్కడే సింగిల్ కింగ్ అన్నారు. తమ్ముడు అన్న ఏంటి అనుకుంటున్నారా, పెద్దనాన్న వాళ్ళ కొడుకు అన్నమాట. వీళ్ళు మొత్తం 5 members బ్రదర్స్. మేము ఇప్పుడు వచ్చింది అయితే విఘ్నేష్ వాళ్ళ ఇంటికి. అందరికంటే చిన్నోడు 5th member. విషు అయితే 4th. వీడియోలో ఇంకో పక్కకు కనిపిస్తున్నారుగా బావ అయితే 3rd అనమాట. ఇంకిద్దరు బావలే నేను ఫంక్షన్లో చూపిస్తాను. విఘ్నేష్ వాళ్ళది అయితే నైట్ షిఫ్ట్ కాబట్టి వాళ్ళు పడుకున్నారు, ఇంకా లేవలేదు. సో నాకు ఆకలి అవుతుందని చెప్పి ఫస్ట్ మార్నింగ్ మ్యాగీ వేసుకుని తిన్నా. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుంది, 12 అట్లా అవుతుంది. ఇప్పుడు మేము వంట చేసుకుంటున్నాం అనమాట. వాళ్ళిద్దరు కలిసి చికెన్ కర్రీ చేస్తున్నారు. మంచి నాటు చికెన్ కర్రీ ఉన్ను బగారా రైస్ అయితే చేస్తున్నారు. సో వెయిట్ చేస్తున్నా ఎప్పుడు తిందామా అని చెప్పి. యాక్చువల్గా మేము హైదరాబాద్ ఎందుకు వచ్చినాము అంటే విషు వాళ్ళ అన్నయ్య బాబుది బర్త్డే ఉంది, ఫస్ట్ బర్త్డే. సో దానికోసం అయితే వచ్చినాము. బర్త్డే పార్టీ అయితే 2 days తర్వాత, కానీ మేము ముందే వచ్చినాము, అంటే ఫ్యామిలీతో అట్లా 2 days స్పెండ్ చేయొచ్చుగా అని చెప్పి. వీళ్ళ కుకింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. పాపం కష్టపడి చేస్తున్నారు, చెమటలు దారుణంగా వస్తున్నాయి వాళ్ళకైతే. స్మెల్ అయితే అదిరిపోతుంది. టేస్ట్ ఎట్లుంటుందో కానీ తిన్నాక చెప్తా టేస్ట్ ఎట్లా ఉందని చెప్పేసి మీకు. కుకింగ్ అయితే అయిపోయింది, అన్నీ అక్కడ పెట్టుకున్నాం తినడం కోసం అయితే. అది బగారా రైస్, చికెన్ కర్రీ చూడండి ఎంత బాగుందో. చున్నీకి చాలా టెంప్టింగ్ ఉంది. అలానే టేస్ట్ కూడా చాలా 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 బాగుంది. నెక్స్ట్ అయితే ఈవినింగ్ అయింది. నేను విగ్గు కలిసి యాప్రికాట్ డిలీట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసినాం. ఫస్ట్ అయితే దాన్ని మేము యూట్యూబ్లో చూసి సెర్చ్ చేసి చిన్నగా అట్లా ట్రై చేస్తున్నాం. నేనేం చెప్తున్నా అనుకుంటుర్రా, ఏం లేదు అట్లా ఓవర్ యాక్షన్ చేస్తున్నా, చిన్నగా కావాలని వీడియో కోసం చేస్తున్నా. మీకు చూపిద్దామని చెప్పి చేతిలో పట్టుకున్నా కానీ దారుణంగా కాలింది. సో ఇవాళనే పడేసిన. అది చేసుకున్నాం అని చెప్పి ప్రాసెస్ అయితే మీరు అడగకండి, అసలు మాకే తెలియదు ఎట్లా చేసినామో. నేనేదో మీకు చూపిద్దామని వీడియో ఇస్తే మధ్యలో బ్రష్ అడ్డు పెట్టుకుంటా ఆటలాడుతుండే విగ్గు అయితే. మేము చేసిన ప్రాసెస్ ఏంటంటే యాప్రికాట్స్ని ఉడికించుకోవాలి. తర్వాత వాటిని కొంచెం చల్లగా అయినాక అందులో క్రీమ్, షుగర్ వేసి దాన్ని మిక్స్ చేసి పెట్టుకోవాలి.
ఆ తర్వాత మేము బ్రెడ్ పీసెస్ అయితే తీసుకున్నాం. ఆ బ్రెడ్ పీసెస్లో ఈ మిక్స్ చేసిన క్రీమ్, కస్టర్డ్ పౌడర్, మిల్క్ని అండ్ ఇంకొక క్రీమ్ తయారు చేసుకున్నాం. ఆ క్రీమ్ని అయితే యాడ్ చేసేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లేయర్స్ లాగా చేసి. తనైతే ఆ క్రీమ్ టేస్ట్ బాగుంది కానీ ఉత్తగానే తినేస్తుండో. చూడండి ఎట్లా తింటుండో కోతి. మేమైతే 2 days అలా టైం స్పెండ్ చేసి ఇప్పుడే బర్త్డే పార్టీకి అయితే స్టార్ట్ అయిపోయాం. మేము 4 స్టార్ట్ అయినాం క్యాబ్లో. హీఈస్ ద బర్త్డే బాయ్. కొడుకునైతే వీడియోస్ తీస్తున్నారు, కొన్ని వీడియోస్ ఫొటోస్ అట్లా తీస్తున్నారు. ఇదే బర్త్డే పార్టీ డెకరేషన్ చూడండి, సింపుల్గా బాగుంది చాలా. ఇద్దరు బావాల్ని చూపిస్తాను చెప్పినగా, అందులో ఫస్ట్ బావ వాళ్ళ కొడుకు అనమాట తను. ఇప్పుడే కొంచెం కూల్గా దిగుతుండో, ఇప్పటిదాకా కొంచెం ఇరిటేటింగ్గా అట్లా ఉండే. మేమిద్దరం అయితే ఇక్కడ కూర్చొని ఆటేయించుకుంటున్నాం మా ఫొటోస్. మాకైతే ఎగ్జైట్మెంట్ ఉండే ఫుల్, అసలు ఎట్లా వస్తాయి మా ఫొటోస్, ఏమొస్తాయి అని చెప్పి అయిపోతుంది అని వెయిట్ చేసినాం. మీనింగ్ చెప్పండి సార్. నెక్స్ట్ అయితే ఫోటో సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. 5 members బ్రదర్స్ అన్నగా వాళ్ళు వీళ్ళే. మధ్యలో ఉన్నది పెద్ద బావ, నెక్స్ట్ పక్కకున్నది సెకండ్ బావ అనమాట. వీళ్ళు అత్తయ్య వాళ్ళు 4. నెక్స్ట్ గోయింగ్ టు అవర్ ఫేవరెట్ సెక్షన్ ఫుడ్ అనమాట. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ చేసారు, మొత్తం వెజ్ అనమాట. నాన్ వెజ్ ఏమో ఇంకొక సైడ్ పెట్టినారు, అంటే వెజ్ నాన్ వెజ్ మిక్స్ చేయకుండా ఒక సైడ్ ఇది ఒక సైడ్ అది పెట్టినారు. నేనైతే నాన్ వెజ్ తిన్నా. నాన్ వెజ్ది కవర్ చేయడం అయితే మర్చిపోయా, కానీ మటన్ కర్రీ అయితే చాలా బాగుండే, నాకు చాలా నచ్చింది. యాక్చువల్గా నేను మటన్ కర్రీ తినను, కానీ ఇక్కడ అందరూ బాగుంది అని చెప్పాక నేను కూడా వేసుకున్నా. పార్టీ అయితే అయిపోయింది, రిటర్న్ అయిపోతున్నాం కరీంనగర్కి. అదేంటి పోయేటప్పుడు బస్సులో వెళ్ళిర్రు, వెళ్ళేటప్పుడు ఇంటి కార్లో వెళ్తున్నాం అనుకుంటున్నారా? అయితే వచ్చేటప్పుడు బావ వాళ్ళు కార్లో వచ్చిర్రు, వాళ్ళ దగ్గర ఇంకో కార్ కూడా ఉంది. సో మేము ఈ కార్లో వెళ్ళిపోతున్నాం అనమాట. వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ వస్తా అని చెప్పినారు. డ్రైవింగ్ అయితే తనే చేస్తుండు. ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 12:30 అట్లా అవుతుంది. వ్యూ చూడండి బాగుంది ఇక, మంచిగా సిటీలో నైట్ టైం ఎందుకు మంచి అనిపిస్తుంది. సో అందుకే క్యాప్చర్ చేసిన ఇవన్నీ బిల్డింగ్స్ని. మేమైతే మంచిగా సాంగ్స్ పెట్టుకొని వినుకుంటూ మూవీస్ గురించి ముచ్చట పెట్టుకుంటూ వెళ్ళిపోయినాము. సిటీలో కూడా ఎక్కువ ట్రాఫిక్ లేదు, సో తొందరగానే వెళ్తున్నాం. సిద్దిపేట దాటినాక మధ్యలో ఒక దగ్గర టీ కోసం అయితే ఆగినాం మేము. హాయ్ ఫ్రెండ్స్, టీ తాగుతున్నాం పండు టీ స్టాల్లో. అద్భుతంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, టైం చెప్పాలి. అల్లం టీ టేస్ట్ అయితే బాగుండే. అండ్ ఇక కరీంనగర్కి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. ఇక మధ్యలో ఎక్కడ ఆగలేదు, డైరెక్ట్ ఇంటికైతే రీచ్ అయిపోయినాం. వచ్చేసరికి 3:30 అట్లా అయింది. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు మాకు, సో దానిలో ఏముంది ఓపెన్ చేద్దాం. నాకు ఆ మీది కవర్ కూడా బాగా నచ్చింది. అందులో అయితే పికిల్స్ పెట్టుకోవడానికి గ్లాస్ జార్స్ అయితే ఉన్నాయి. మొత్తం 2 ఉన్నాయి ఒక దాంట్లో. అత్తయ్యకి ఒకటి నాకొకటి 2 ఇచ్చినారు కాబట్టి మాకు మొత్తం 4 వచ్చినాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.